ఇష్టమైన పరిశుద్ధ నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నుంచి ఇంకా ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా దేవుని వాక్యంలోకి వెళదాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుకుందాం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అయినను. చాలు. చదవబడినటువంటి లేఖన భాగంలో దైవజనుడైనటువంటి పౌలు తెలియచేస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు మరి లాభం అంటున్నాడు. క్రైస్తవుని జీవితంలో చావు లాభం. మరణాన్ని సంతోషంగా ఆహ్వానించగలిగేది ఎవరు తెలిసినా ఒక క్రైస్తవుడు మాత్రమే. పౌలు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. ఈరోజు మనము ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? దేని కొరకు బ్రతుకుతున్నాం? ఎప్పుడైనా కొందరు వ్యక్తులు హాస్పిటల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వెళితే వాళ్ళు చెప్పే మాట అని తెలిసిన, నా పిల్లలకి ఇంకా పెళ్ళిళ్ళు అవ్వలేదు, నేను వాళ్ళ పెళ్ళిళ్ళు చూడకుండా చచ్చిపోతానేమో. అంటే నేను వాళ్ళు ఎందుకు బ్రతకాలనుకుంటున్నా తెలుసా? నా పిల్లలకు పెళ్ళిళ్ళు చూసే వరకు నేను బ్రతికి ఉండాలి. వాళ్ళ బ్రతుకు దేని కొరకు అంటే పిల్లల క్షేమం కొరకు. నేను బ్రతకాలి, నాకు ఇంకా భూమి మీద పనులు ఉన్నాయి, నేను చేయాల్సినవి ఉన్నాయి. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దాని కొరకు బ్రతుకుతున్నారు. ఈరోజు అనేక మంది దేని కొరకు బ్రతుకుతున్నారంటే వాళ్ళ కుటుంబ పోషణ కొరకు బ్రతికేవారు ఉన్నారు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి దేవుని మందిరంలో ఉండకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, దేవుని స్తుతించకుండా ఉద్యోగమనో, వ్యాపారమనో, చేతి పననో, పొలమనో, లేకపోతే మరొకటనో వెళ్ళిపోయేవారు ఉన్నారు. వాళ్ళందరూ ఎవరి కొరకు బ్రతుకుతున్నారు తెలుసా? వారి వారి ఉద్యోగాల కొరకు, వారి వారి జాబ్స్ కొరకు, వారి వారి యొక్క కుటుంబ పోషణ కొరకు. అయితే పౌలు యొక్క బ్రతుకు దాని కొరకు కాదు. పౌలు ఎవరి కొరకు బ్రతుకుతున్నాడు అని అంటే, పౌలు సాక్షాత్తు చెబుతున్న మాట, నేను బ్రతుకుతున్న ఈ బ్రతుకు క్రీస్తే, క్రీస్తు కొరకే నేను బ్రతుకుతున్నాను. ఇంతకీ పౌలు క్రీస్తు కొరకు పట్టబడక మునుపు, ఆయన కలిగి ఉన్న ఒక గురి, ఆయన ప్రభువు కొరకు పట్టబడక మునుపు ఎవరిని కూడా బ్రతకనివ్వకూడదు అనుకున్నాడు. ఎవరిని అనంటే ముఖ్యంగా క్రైస్తవ్యాన్ని, యేసును ఎరిగిన వారిని, ప్రభువుని ఆరాధించే వారిని బ్రతకనివ్వకూడదు అని తన జీవితంలో ఒక గురి పెట్టుకున్నాడు. ప్రభువు చేత పట్టబడక మునుపు మనుషులను చంపాలి, క్రైస్తవ్యాన్ని బ్రతకనివ్వకూడదు అని గురి పెట్టుకున్నాడు. క్రీస్తు కొరకు పట్టబడిన తర్వాత అదే సౌలు పౌలుగా అయిన తర్వాత, ఎప్పుడైతే సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు, ఎప్పుడైతే క్రీస్తు చేత పట్టబడ్డాడో ఆ తర్వాత తన గురి మారింది. ఇప్పుడు తన గురి బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి, మరణిస్తే ప్రభు కొరకే మరణించాలి అనే తీర్మానంలోనికి వచ్చాడు. ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని తను తీసుకోగలుగుతున్నాడు. పౌలు గారి యొక్క గురి మార్చబడింది. ఆయన ఆశయం బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అంతగా తన యొక్క బ్రతుకుని మార్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు క్రీస్తు కొరకే బ్రతుకుతానని ఎందుకు అంటున్నారు అనంటే, లోకం చేయలేనిది, లోకం ఇవ్వలేనిది,
లోకము తన దగ్గర లేనిది ప్రభు ఈ యొక్క పౌలు గారికి ఇచ్చాడు. ఏంటి అదనంటే, లోకం మనిషికి సమాధానం ఇవ్వలేకపోతుంది. ఈరోజు అనేక కుటుంబాలలో సమాధానము లేదు. భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సమాధానం లేదు, అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్యలో సమాధానం లేదు, రక్త సంబంధికుల మధ్యలో, తోడబుట్టిన వారి మధ్యలో సమాధానం లేదు. ఇవన్నీ ఒకెత్తైతే వారిలో వారికి సమాధానము లేదు, నెమ్మది లేదు, క్షేమము లేదు. లోకం ఇవ్వలేని ఈ సమాధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పౌలుకు అనుగ్రహించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ ఉన్నతమైనటువంటి సమాధానాన్ని పొందగలిగాడు. అందుకని దేవుని వాక్యం రాయబడింది, యేసుక్రీస్తు ఈ భూమి మీద జన్మించినప్పుడు పరలోకమందున దేవదూతలు భూమి మీదకి దిగివచ్చి ఒక పాట పాడాయి. ఏంటి ఆ పాట అంటే, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం. ఈరోజు సమాధానం కొరకు ప్రతి మనుషులు వెతుకుతున్నారు, ప్రతి చోట వెతుకుతున్నారు, సమాధానం దొరుకుతుందేమోనని. సమాధానం ఎక్కడ కూడా మనకు లభించదు, దొరకదు. దాన్ని మార్కెట్లో మనం వెలపెట్టి కొనలేం. ఏ మనుషుడు సమాధానాన్ని వెతికి సంపాదించలేడు. లోకము సమాధానాన్ని ఇవ్వలేదు. అందుకని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ప్రభు చెప్తున్న మాట లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానం మీకు అనుగ్రహిస్తున్నాను. ప్రభు శాంతి సమాధానం మన హృదయాల్లో నెమ్మదినిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకం మనిషి యొక్క బాధలు తీర్చలేకపోతుంది, మనిషి యొక్క వేదన తీర్చలేకపోతుంది, మనిషి యొక్క సమస్యలను లోకం తీర్చలేకపోతుంది. కనుక మనుషుడు సమాధానము లేక, సమాధానము దొరకక, అది కొనలేనిది కనుక మనిషికి అందని ఎత్తులో ఉన్నదని గ్రహించుకొని ప్రతి మనుషుడు ఏదో ఒక రకంగా తన తనువుని చాలిస్తూ ఉన్నాడు. మరణమే శరణం అనుకొని తనువును చాలించేవారు అనేక మంది ఉన్నారు. చూడండి, డబ్బు ఉండొచ్చు, ఈరోజు నీ గుడిసె బంగళా కావచ్చు, రేపు నీ బంగళా అపార్ట్మెంట్ కావచ్చు, నువ్వు డూప్లెక్స్ బిల్డింగ్ కట్టుకోవచ్చు. కానీ సమాధానం లోకం ఇవ్వలేదు, ధనము ఇవ్వలేదు. లోకంలో ఏ మనుష్యుడు కూడా సమాధానాన్ని ఇవ్వలేడు. ఇప్పుడు పౌలు గారి జీవితంలో ఒక శ్రేష్టమైన సమాధానం, నెమ్మది అతని హృదయంలో కలిగింది. అంతకు ముందు తన జీవితంలో అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, వాళ్ళని వెతికి చంపాలి, వీళ్ళని వెతికి చంపాలి, నేను రాజుకు సమాధానం చెప్పాలి, నేను ఒక తీర్మానం తీసుకున్నాను, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నేను ఒక కంకణం కట్టుకున్నాను అని గురి యొద్దకు పరిగెత్తేవాడు. దాని గురించి మనుషులకు సమాధానం చెప్పాల్సి ఉండేది, తన హృదయంలో సమాధానం ఉండేది కాదు. అయితే దేవుడు అతని జీవితంలో సమాధానమునిచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? యేసుక్రీస్తు ప్రభు నలిగిన వారికి సమాధానం ఇవ్వడానికి. చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచించిన ప్రవచనం, యేసుక్రీస్తు ప్రభు సశరీరుడిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఇలాగే ఒక పునరుత్థాన దినమున దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవుని మందిరానికి వెళ్ళాడు. ఆయన ఆ సబ్బాతు దినమున దేవాలయంలోనికి వెళ్ళి ఆయన నిలబడినప్పుడు ఆయన చేతికి ఒక గ్రంథపు చుట్ట ఇవ్వబడింది. ఆ గ్రంథపు చుట్టను విప్పి ఆయన చదవడం ప్రారంభించాడు. లూకాసు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా
ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకే నన్ను ఆయన అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని చోటు ఆయనకు దొరికెను. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ మాటలు చదివి, నేడు మీ వినికిడిలో ఈ మాట నెరవేర్చబడి ఉన్నది అని చెప్పారు. వాళ్ళు గుర్తించకుండా యేసు ప్రభువుని, ఇదిగో యెషయా ప్రవక్త ఎవరిని గురించి అయితే రాశాడో ఆ ప్రవక్త ఈ మెస్సయ్యనే, ఇదిగో మన ముందు చదువుతూ ఉన్నటువంటి ఆయనే ఈయన అని గ్రహించలేకపోయారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు అద్భుతాలు చేశారు, స్వస్థతలు చేశారు, బీదవారిని కనికరము చూపించారు, సువార్త ప్రకటించారు, చెరలో ఉన్న వారికి విడుదలనిచ్చారు, గుడ్డి వారికి చూపునిచ్చారు, నలిగిన వారిని విడిపించారు, చెరలో ఉన్న వారిని బయటకు తీసుకుని వచ్చారు. అనేక అద్భుతాలు సచ్చిన వారిని సైతము ఆయన లేపారు. దేవునికి స్తోత్రం. సమాధానము లేక, నెమ్మది లేక, రోగముల చేతను, బలహీనతల చేతను, వ్యాధుల చేతను కొట్టుమిట్టులాడుతున్న ప్రజలకు, బంధకాల్లో బంధించబడి నిరీక్షణ లేని ప్రజలకు దేవుడు యేసుక్రీస్తు ప్రభు నిరీక్షణ కలిగించి వారిని విడుదల చేశారు. ప్రభు హితవస్త్రం ప్రకటించబడుతూ వస్తూ ఉంది. లోకం ఇవ్వలేని శాంతి, లోకం ఇవ్వలేని మనశ్శాంతి, లోకం ఇవ్వలేనటువంటి సమాధానం, లోకం ఇవ్వలేనటువంటి విడుదల, లోకం ఇవ్వలేని స్వస్థత, లోకం ఇవ్వలేనటువంటి బలహీనత నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు విడిపించారు. కనుక లోకం మనిషికి ఏం చూపించింది తెలుసా? నరక యాత్రను చూపిస్తుంది. లోకం మనిషికి నరకాన్ని చూపిస్తుంది. ఇదిగో నీవు నరకమును తప్పించుకోలేవు, ఇది నీ తలరాత అని చెప్తుంది లోకం. నీ బ్రతికింతే, ఇందుకోసమే నువ్వు పుట్టావు, ఈ శ్రమలు అనుభవించడానికే పుట్టావు, ఈ కష్టాలు అనుభవించడానికే పుట్టావు, ఈ వేదన అనుభవించడానికే పుట్టావు. నీ బ్రతికింతే, తృణీకరించబడిన బ్రతుకు. నీకు మనశ్శాంతి లేదు, నువ్వు బ్రతకాలనుకుంటే వీటిని భరిస్తా బ్రతుకు, లేకపోతే చచ్చిపో అని లోకం ఉన్న మనశ్శాంతిని కూడా దోచుకుంటుంది, ఉన్న సమాధానాన్ని కూడా దోచుకుంటుంది. నిరీక్షణ లేని ప్రజలు, సమాధానం లేని ప్రజలు, ఆలోచనల చేత కొట్టుమిట్టులాడుతున్న ప్రజలు, దిక్కు తోచని స్థితిలో నలిగిపోతున్న ప్రజలు, లోపల ఎవరికి చెప్పుకోలేక, అంతరంగంలో ఉన్న బాధ ఎవరికి పంచుకోలేక, అంతరంగంలో నలిగిపోతున్న ప్రజలు, ఇది నా తలరాత అని మరణిస్తూ ఉన్నారు. ప్రభువు అంటున్నారు, నా దగ్గరికి రా, లోకం ఇచ్చినట్లు కాదు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. అందుకే యేసుక్రీస్తు ప్రభు నరకము తప్పించడానికి, మరణము తప్పించడానికి, నిత్య జీవాన్ని ఆయనకి ఇవ్వడానికి ఆయన లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పారు యోహాను సువార్త 14:6 యేసు ప్రభు ఏం చెప్తున్నారు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. కనుక ఈ విషయం పౌలు తెలుసుకున్నాడు. అందుకే పౌలు గారు అంటున్నాడు, బ్రతికితే ప్రభు కొరకే, బ్రతుకుటే క్రీస్తే, చావు అయితే నాకు లాభము అంటున్నారు. మనం కూడా చాలాసార్లు ఇట్లానే అంటాం. ఏమంటారు తెలిసిన? వాక్యం విన్నప్పుడు, మనసు మార్చుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, మనం దైవజనులు మంచి మంచి వాక్యం చెప్తున్నప్పుడు మనమే ఆనందంతో, సంతోషంతో తీర్మానాలు చేసేసుకుంటాం. ఓవర్ భక్తి చేస్తారు కొన్నిసార్లు. కొంతమంది స్థిరమైన నిర్ణయం ఉండదు, అప్పటికప్పుడే నిర్ణయం తీసుకోవడం, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మారిపోవడం. ఒక స్టాండర్డ్ లైఫ్ వాళ్ళలో కనిపించదు, ఒక స్థిరమైన నిర్ణయం వాళ్ళ జీవితాల్లో ఉండదు. ఎవరైనా బాగుపడాలనుకుంటే, మంచి లైఫ్ చేయాలనుకుంటే, మంచి జీవితం చేయాలనుకుంటే, వాళ్ళు ఖచ్చితంగా దేవుని విషయంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. మంచి నిర్ణయమే నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది,
మంచి నిర్ణయమే నిన్ను ఉన్నత స్థలములపై నిలుపుతుంది. మంచి నిర్ణయమే, మంచి తీర్మానమే నీకు ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది. నీ నిర్ణయం సరైనదైతే నీ మార్గం సరిగా ఉంటుంది. నీ నిర్ణయం, నువ్వు తీసుకున్న తీర్మానం తప్పుడుదైతే నీ మార్గం అంతా కూడా తప్పుగానే ఉంటుంది. కనుక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఎప్పుడు కూడా వెనకడుగు వేయొద్దు. దేవునికి స్తోత్రం. పౌలు తన జీవితంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. మనం కూడా అనేక సార్లు ఇట్లాంటి నిర్ణయాలు తీసుకుంటాం. ప్రభువా, భరించలేనటువంటి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, పరిస్థితులు బాగోనప్పుడు, ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను విడిపించు, ప్రభువా నన్ను విడిపిస్తే నీ కొరకే బ్రతుకుతానంటూ మనం విడిపించబడే వరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. నీకోసమే బ్రతుకుతాను తీర్మానం చేసుకుంటాం. విడిపించిన తరువాత ఇక మనం ఎప్పట్లాగానే కుక్కతోక వంకరే అన్నట్లు మరలా ఆ పాపపు జీవితం, మరలా ఆ పాపపు అలవాట్లు, మరలా ఆ వ్యసనాలకులోనే జీవిస్తాం. అయితే పౌలు మనలాంటి వాడు కాదు. పౌలు మాటలకే పరిమితమైన వాడు కాదు, కానీ ఆయన వ్యక్తిగతంగా తన జీవితంలో తీసుకున్న తీర్మానం ఏదైతే ఉందో అది మాటలతో కాదు, కానీ చేతలలో నిరూపించిన వాడు పౌలు. దేవునికి స్తోత్రం. మనం కూడా మాటల వరకే మన మాటలు ఉండకూడదు. మాటలు చెప్పేవారుగా కాదు, చేతలలో చూపించేవారుగా మన జీవితాలు ఉండును గాక. ఆమేన్. మాటలు కోటలు దాటుతాయి, చేతలు చూస్తేనేమో గడప కూడా దాటదు. కొందరి హృదయాలు కొందరి జీవితాలలో ఉంటాయి. కనుక నీవు బ్రతికితే ప్రభు కొరకే బ్రతకాలి అని పౌలు వాళ్ళ ఒక శ్రేష్టమైన తీర్మానం తీసుకుందువు గాక. పౌలు అంటాడు, మరొక మాట అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు బ్రతకడమే కాదు, నేను క్రీస్తును పోలి బ్రతుకుతున్నాను అంటాడు. ఏమంటాడు? నేను ఎలా బ్రతుకుతున్నానంట? క్రీస్తును పోలి బ్రతుకుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఆయన చెప్పుచున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నా వలె క్రీస్తును పోలి నడవమంటున్నాడు. అసలు ఈ మాట ఎవరైనా చెప్పగలరా? ఆయన కొరకు బ్రతికేవారు తప్ప మరెవరు చెప్పలేరు. అర్థమవుతుందండి? ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు కొరకు తమ జీవితాలను సమర్పించుకుంటారో, ఎవరైతే ప్రభువుకి తమ జీవితాలను అంకితం చేసుకుంటారో, ఎవరైతే దేవుని కొరకు ఒక స్థిరమైన, బలమైన, స్టాండర్డ్గా ఉన్నటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకొని ఎటువంటి పరిస్థితులు వచ్చిన కదలని, చెదరని జీవితాన్ని, సియోను కొండ వలె నిలిచే జీవితాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే మాట చెప్పగలరు. యేసుక్రీస్తు ప్రభు శిష్యులు చాలామంది ఉన్నారు, కానీ ఎవరూ చెప్పలేనటువంటి విలువైన శ్రేష్టమైన మాట పౌలు చెప్పగలిగాడు. అంటే తాను తీసుకున్న మాటకు కట్టుబడి ఉన్నాడు. ఈరోజు మన మాటలు మారిపోతాయి. నిన్న ఉన్నట్టుగా ఈరోజు మన మాట ఉండదు. నిన్న ఉన్నట్టుగా ఈరోజు మన ముఖం ఉండదు. లాబాను ముఖం మారిపోతా వచ్చిందంట. యాకోబు అంటాడు, ఎదుగో మీ నాన్న ముఖము నిన్న మొన్న ఉన్నట్లుగా లేదు, మారిపోయింది. మాట మారిపోతుంది, మనుషుల మాట తీరు మారుతుంది, నడక మారుతుంది, చూపు మారుతుంది. మన ఎడల ముందు ప్రేమించిన వాళ్ళు ఇప్పుడు మనమంటే అసహ్యంగా ఉంటారు. ముందున్న స్వభావం ఇప్పుడు కనిపించదు. మనిషి మారిపోతూ ఉంటాడు. కానీ మారని వ్యక్తి ఎవరు తెలిసిన? ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. పౌలు అంటున్నాడు,
నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. ఇప్పుడు మీరు నన్ను పోలి నడుచుకోవచ్చు. నన్ను పోలి నడుచుకోండి, నన్ను చూసి నేర్చుకోండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మా ఆత్మీయ తండ్రి దైవజన్ లేసన్న గారు పరలోకానికి వెళ్ళినప్పుడంట, ఆయన బ్రతికున్న రోజుల్లో మాకు ప్రతి నెల సేవకుల కూడిక జరుగుతూ ఉంటుంది గోరంట్లలో. హోరేబు అని, అప్పుడు హోరేబు అని ఒక స్థలం ఉంది. ఆ హోరేబులో సేవకుల కూడిక జరుగుతూ ఉండేది. ఆ సేవకుల కూడిక జరుగుతున్నప్పుడు దైవజన్ లేసన్న గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, ఎదుగో పరలోకానికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు నన్ను కలుసుకోవడానికి నేను ఆయన కలుసుకున్న తర్వాత ముందుగా నేను యేసు ప్రభువుని అడుగుతాను, అయ్యా నాకు పౌలు ఎక్కడున్నాడో చూపించు అని అడుగుతానని చెప్పారు. ఎందుకు అంటే, పౌలు నా జీవితంలో నీ కొరకు ఎలా బ్రతకాలో నేర్పించాడు, నీ కొరకు ఎలా జీవించాలో నేర్పించాడు, సంఘాలు ఎలా కట్టాలో నేర్పించాడు, సేవ ఎలా చేయాలో నేర్పించాడు, ఆత్మను ఎలా రక్షించాలో నేర్పించాడు, సువార్త ఎలా ప్రకటించాలో నేర్పించాడు. కాబట్టి నేను ఆయనను కన్నులారా చూసి కలుసుకోవాలి అని అడుగుతానని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమే, పౌలు తన జీవితంలో చెప్తున్న మాట, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మనం ఈ రోజున ఎవరిని పోలి నడుచుకుంటున్నాం? ఎవరిలాగా మనం ప్రవర్తిస్తున్నాం? ఎవరిలాగా మాట్లాడుతున్నాం? కొందరు ఎలా ఉన్నారు తెలుసునా? అచ్చం గురువుని ఇమిటేషన్ చేస్తా గురువు మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు కూడా ఎట్లా ప్రవర్తిస్తారు తెలుసునా? అచ్చం వాళ్ళ నాన్నకు లాగానే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ నాన్న నడిచినట్లే నడుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ మాట్లాడినట్లుగా మాట్లాడుతుంటారు. వాళ్ళని చూస్తే వీళ్ళని చూస్తున్నట్టే, వీళ్ళని చూస్తే వాళ్ళని చూస్తున్నట్లే అన్నట్లుగా వాళ్ళు నడుస్తారు. కానీ నీవు ఈ లోకములో ఎవరెవరినో పోలికగా పెట్టుకుని నడవడం కాదు. కానీ పౌలు తన ముందు ఎవరిని పోలి నడుస్తున్నాడు తెలుసునా? క్రీస్తును పోలి నడుస్తున్నాడు. అందుకనే పౌలు అంటున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా. ఆయనలో ఏ లోపము లేదు. యేసు క్రీస్తు ప్రభువులో పౌలు జీవితంలో కూడా ఏ లోపము లేదు. అందుకనే సవాలుగా చెప్పగలుగుతున్నాడు, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు కోసం బ్రతికే ఆ బ్రతుకులో ప్రభువు కొరకు జీవించే జీవితం ఉండడం గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. తీసుకున్న తీర్మానంలో ప్రభువు కొరకు నిలబడడం ఒక ఎత్తు అయితే, ప్రభువు కొరకు బ్రతకడం మరొక ఎత్తు. కానీ ఈ రెండు దాటి మూడవ అనుభవంలోకి వచ్చేసాడు పౌలు. నన్ను పోలి నడుచుకునుడి, నన్ను పోలి నడుచుకునుడి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇంకా మనం చూడగలిగితే దేవుని వాక్యంలో పౌలు క్రీస్తు కొరకు బ్రతకడం మాత్రమే కాదు, పౌలు క్రీస్తును పోలి నడుచుకోవడమే కాదు, మూడవ అనుభవాన్ని మనం చూడగలిగితే పౌలు తానున్న స్థితి అందే సంతృప్తి కలిగిన జీవితాన్ని చేస్తున్నాడు. ఏ జీవితాన్ని? సంతృప్తికరమైన జీవితాన్ని చేయడానికి ఇష్టపడుతున్నాడు. లేని దాని కొరకు అడియాసలు కలిగి పరిగెత్తేవాడు కాదు. అయ్యో నా దగ్గర లేదే అని చింతపడేవాడు కాదు. ఉన్నవారిని చూసి మచ్చరపడేవాడు కాదు. కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఎదుటి వారి దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఎలాగైనా ఆశ్రయం చేయాలి. నా దగ్గర లేదుగా, నా దగ్గర లేదు కాబట్టి ఉన్నదానిని ఆశ్రయం చేయాలి. ఎదుటి వారి నాశనాన్ని కోరేవారు మరికొంతమంది అయితే, పౌలు ఎదుటి వారిని ఆశించలేదు, లేని దాని కొరకు పరుగులెత్తలేదు, తెచ్చుకోవాలని అప్పు చేయలేదు. ఈరోజు అనేక మంది వారి అవసరాలకు మించి అప్పు చేసేవారు ఉన్నారు.
అప్పు తీర్చలేక తిప్పల పడేవారు ఉన్నారు. కనుక పౌలు జీవితాన్ని మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండి ఉండుటకును ఆకలి కొని ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా, పౌలు తన జీవితంలో ఒక సంతృప్తికరమైన దైవ భక్తి చేస్తున్నాడు. ఆ భక్తి ఎటువంటి భక్తి అంటే అప్పుల పాలైన భక్తి కాదు, తిప్పల పడిన భక్తి కాదు, నష్టపోయిన భక్తి కాదు, వేషధరణతో కూడిన భక్తి కాదు, భక్తి ముసుగు కాదు. తన యొక్క భక్తి ఎంత శక్తివంతమైనదంటే తానున్న స్థితిలోనే సంతృప్తి. మన దగ్గర 10 రూపాయలు ఉన్నాయంటే 20 రూపాయల వస్తువు కొనడానికి ఆలోచన చేస్తాం. 100 రూపాయలు ఉన్నాయంటే 1000 రూపాయలు అప్పు చేయడానికి సిద్ధపడి ఆ 1000 రూపాయల వస్తువును కొంటాం. 1000 రూపాయలు ఉన్నాయంటే 10,000 అప్పు చేయడానికి సిద్ధపడిపోతాం. కారణం ఏంటి తెలుసునా? మన కన్ను తృప్తి లేనిది. ఎంత తిన్నా ఈ కడుపుకు తృప్తి ఉండదు. ఎన్ని చూసినా ఈ కంటికి తృప్తి ఉండదు. అర్థమవుతుందండి? తృప్తి లేనివి బైబిల్లో చాలా ఉన్నాయి. సంతృప్తి లేని జీవితాలు చాలా ఉన్నాయి. కనుక తృప్తి లేని వాటి వలె కాక తృప్తి కలిగిన వారి వలె మనం జీవించాలి. సంతృప్తి సహితమైన భక్తి. పౌలు అంటున్నాడు, తాను ఏ స్థితి యందు ఉన్నాడో ఆ స్థితి యందే సంతృప్తి కలిగి ఉన్నాడట. ఈరోజు అనేక మంది దేవుని పిల్లలు కోట్ల కొలది అప్పు. నిజమే, మొన్న ఒక రోజున ఒక ఆయన మాట్లాడుతూ, అప్పు చేసిన వాళ్ళు పరలోక రాజ్యం పోతారా అని అడిగాడు. అప్పు చేసిన వాళ్ళకి పరలోకం ఉందా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఉందా? చెప్పాలి. అప్పు చేసిన వారికి పరలోకం ఉండదు. ఒకవేళ అప్పు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళకి పరలోకం ఉంటుందా? ఉండదు. నువ్వు ఖచ్చితంగా నీ రుణము చెల్లించాలి. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా ఒక మాట చెప్పారు. నీవు బలిపీఠం వద్దకి బలి అర్పించడానికి వచ్చినప్పుడు నీ సహోదరుని మీద నీకేదైనా గుర్తొస్తే నువ్వు వెంటనే ఆ అర్పణ అక్కడ వదిలిపెట్టి వెళ్ళి అతనితో సమాధాన పడి వచ్చి తర్వాత బలి అర్పించము. అంటే ఖచ్చితంగా నీ సహోదరునికి నీకు ఏ విషయంలో సమాధానం పోగొట్టుకున్నావో నీవు దాని విషయంలో సమాధానం వెదకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు అప్పు చేసినప్పుడు అప్పు తీర్చాలి. స్థితికి మించి, స్థాయికి మించి అప్పు చేయడం, తర్వాత బాధపడడం దైవ చిత్తము కానే కాదు. పౌలు అంటున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అంటున్నాడు. నేను దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో కూడా ఉండ నెరుగుదును. నేను అన్ని విషయములలో, అన్ని కార్యములలో కడుపు నిండి ఉండట ఎరుగుదును,
ఆకలి కొని ఉండుట కూడా ఎరుగుదును. కనుక ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. అందుకనే దేవుడు సంతృప్తి సహితమైన భక్తి జీవితాన్ని దీవిస్తాడు. సంతృప్తి సహితమైన దైవభక్తి జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. మన జీవితాల్లో సంతృప్తి లేదనుకోండి, మనం చేసే పని ఏంటో తెలుసునా? సన్నగడం గొణగడం, సన్నగడం గొణగడం, సణుగుతూ గొణుగుతూ మనం పాపాన్ని పెంచి పోషిస్తున్నాం. సనగడం గొణగడం అనేది పాపానికి తావిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో పిట్టలు రాలినట్టుగా రాలిపోయారు. కారణం ఏంటి తెలుసునా? వాళ్ళు జీవితంలో సంతృప్తి లేకుండా సణుగుతూ గొణుగుతూ సణుగుతూ గొణుగుతూ సణుగుతూ గొణుగుతూ యాత్ర చేస్తున్నారు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో కూడా నిట్టూర్పు విడుస్తూ ఏంటోనండి అబ్బా అని నిట్టూర్పు విడుస్తూ బాధించబడుతూ సంతృప్తి లేక సణుగుతూ గొణుగుతూ నువ్వు భక్తి చేస్తే ఖచ్చితంగా నువ్వు విడవబడతావు. ఇశ్రాయేలు ప్రజలు సన్నిగి గొణిగినంత వలన అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. మన జీవితాల్లో కూడా దేవుడు మనకి ఎంత చేసినా కూడా చివరికి ఆయన ప్రాణమే మనకు దారబోసిన ఇంకా సణుగుతూ గొణుగుతూ ఇంకా కావాలి. జలగకు ఇమ్ము ఇమ్ము అని 2 కూతుర్లు కలరంట. దేవుడు ఎంత చేసినా ఎంత ఇచ్చినా తన ప్రాణమే ఇచ్చిన, నీ అక్కరలు తీరుస్తున్నా, అవసరతలు తీరుస్తున్నా, కంటికి రెప్పలా నిన్ను కాపాడుతున్నా, క్షేమాన్ని కలుగ చేస్తున్నా, ఆరోగ్యం ఇస్తున్నా, సంతృప్తిగా నిన్ను పోషిస్తున్నా, ఇంకా నీవు సణుగుతూనే భక్తి చేస్తున్నావా? కొంతమంది భక్తి చేస్తారు కానండి సణుగుతూ గొణుగుతూ కాపురం చేసినట్లుగా. అవునా? కొంతమంది భార్యలు భర్తల మీద సణుగుతూ గొణుగుతూ కాపురం చేస్తారు. అలాగే భర్తలు కూడా భార్య మీద సణుగుతూ గొణుగుతూ కాపురం చేస్తారు. ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళ జీవితంలో సణుగులు గొణుగులు ఉంటూనే ఉంటాయి. కనుక ఈ రోజున నువ్వు సణగడం గొణగడం కాదు, సంతృప్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోపము లేని వానిగా బ్రతికాడు పౌలు. లోపం లేదు అతనిలో. పౌలు యూదుల ధర్మశాస్త్రంను గూర్చి కానీ, దేవాలయమును గూర్చి కానీ, కైసరును గూర్చి కానీ నేనెంత మాత్రము తప్పిదము చేయలేదని సమాధానం చెప్పాడు. మనం అపోస్తల కార్యం 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ అంటాడు పౌలు, యూదుల ధర్మశాస్త్రంను గూర్చి కానీ, దేవుని దేవాలయమును గూర్చి కానీ, కైసరును గూర్చి కానీ నేనెంత మాత్రమును తప్పిదము చేయలేదు అని సమాధానం ఇస్తున్నాడు. హల్లెలూయా. మరొక విషయాన్ని మనం చదువుకుందాం. పౌలు ఒకటి, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే అని బ్రతికిన ఈ పౌలు. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే క్రీస్తును పోలి నడుచుకున్నటువంటి యొక్క పౌలు. మూడవదిగా మనం చూస్తున్నట్లయితే తానున్న స్థితిలో సంతృప్తి కలిగిన జీవితాన్ని చేసినటువంటి పౌలు లోపము లేని వాడుగా బ్రతుకుతున్నాడు. నాలుగవది ఏంటి? లోపము లేని వాడుగా బ్రతుకుతున్నాడు. ఈరోజు మన క్రైస్తవ జీవితంలో, మన బ్రతుకులలో ఎన్ని లోపాలు! అడుగడుగున లోపం. ఏదో ఒక లోపం. మన భక్తి మెట్టు సరిగా లేదు. చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యం, ప్రార్థన నిర్లక్ష్యం, బైబిల్ చదవడం నిర్లక్ష్యం, ప్రార్థించడం నిర్లక్ష్యం, దేవుని కొరకు పాట పాడడం నిర్లక్ష్యం.
ఏదో ఒక లోపం పెట్టుకొని బ్రతుకుతున్నారు. కానీ పౌలు ఏ లోపము లేనివారు. లోపము లేని వారే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఏదో ఒక లోపం నీలో ఉందనుకోండి, నీవు ఈ లోకములో ఒక ఉద్యోగాన్ని సంపాదించలేవు. అర్థమవుతుందండి? ఉద్యోగానికి నీవు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత నీకు కొన్ని టెస్టులు పెడతారు. ఆ టెస్టులో ఒక టెస్ట్ నువ్వు ఫెయిల్ అయినా నీ ఉద్యోగానికి అనర్హుడవని రిజెక్ట్ చేసి పంపిస్తారు. అలాగే నువ్వు ఎంత బాగా చదువుకున్నా ఎగ్జామ్స్లో కొన్ని మార్కుల్లో, ఒక సబ్జెక్ట్లో 2 మార్కులు నువ్వు ఫెయిల్ అయినా, 1 మార్కులో ఫెయిల్ అయినా రిజెక్టెడ్, నువ్వు ఫెయిల్యూర్. కనుక దేవుని సన్నిధిలో మీ హృదయాలు దేవుని చేతికి అప్పగించుకొని ఒక శ్రేష్టమైన లోపము లేని బ్రతుకు, ఏ లోపము లేని బ్రతుకు ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకోవాలి. మనలో ఎన్ని లోపాలు ఉన్నాయో అవి మనకే తెలుసు, కానీ మనం ఏం చేస్తాం తెలుసిన? ఎదుటి వాడిని వేలు పెట్టి చూపిస్తాం. వారి వైపు నువ్వు చూపించేది 1 వేలే, కానీ నీ వైపు చూపించేది 4 వేళ్ళు. కనుక నీలో, నీ కంటిలో తూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు వెతకవద్దు. కనుక మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధించుకొని పౌలు వలె ఏ లోపము లేని వ్యక్తిగా, ధర్మశాస్త్రమును గూర్చి కానీ, దేవాలయమును గూర్చి కానీ, కైసరును గూర్చి కానీ లోపము లేని వ్యక్తిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసునా? దేవుని నియమాలలో కానీ, దేవుని నిబంధనలో కానీ, దైవ వాక్యమును ధ్యానించుటలో కానీ, దైవ వాక్యమును ప్రకటించుటలో కానీ, దైవ వాక్యానుసారంగా జీవించుటలో కానీ, దేవాలయము అనగా పరిచర్య చేయుటలో కానీ, దేవుని మందిరమును కాపాడుటలో కానీ, దేవుని మందిరమును కూర్చున్నటువంటి విషయాలలో కానీ, దైవికమైన విషయాల్లో కానీ, కైసరు అనగా పరిపాలిస్తున్న రాజు. అంటే క్రైస్తవుడా, దేవుని బిడ్డ, నీవు ఇహమందును పరమందును దేవునికి ఇష్టడవై బ్రతకాలి అని అంటే ఈ లోకములో ఉన్నంత కాలం నీవు కైసరవికి చెల్లించాలి. అంటే ప్రభుత్వానికి నువ్వేం కట్టాలి? పన్ను కట్టాలి. చాలామంది పన్ను కట్టకుండా ఎగ్గొట్టేవారు ఉన్నారు. దేవుని వాక్యం చెప్పగానే చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు దాన్ని ఒప్పుకోరు. ఆయనే చెప్పారు, కైసరికి, దేవునివి దేవునికి చెల్లించుడి. పౌలు దాన్ని పాటిస్తున్నాడు. అందుకే మాట రాశాడు, కైసరుని గూర్చి గాని నేను ఏమాత్రమును తప్పిదము చేయలేదు. ఒక మేలిమి ముఖ్యమైన బంగారము వంటి బ్రతుకు నువ్వు బ్రతకాలంటే ఎక్కడ చెల్లించవలసినవి నువ్వు అక్కడ చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి సేవ చేస్తున్నాడు. ఆయన సంఘంలోనికి ఒక బ్యాంకులో పనిచేస్తున్న వ్యక్తి, ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి వచ్చాడు. అతను బ్యాంకులో మేనేజర్గా చేస్తున్నాడు. మందిరంలో సౌండ్ సిస్టమ్ కొనాలని ప్రార్థన చేపిస్తూ ఉన్నాడు. ఎవరు కూడా ముందుకు రాలేదేమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. అతను నేరుగా బ్యాంకు మేనేజర్గా ఉన్నటువంటి తన విశ్వాసి అతని దగ్గరికి వెళ్ళి, నాకు సౌండ్ సిస్టమ్ కొనాలి మందిరంలో, కాబట్టి మందిరం కూడా కట్టాలి, కాబట్టి నాకు బ్యాంకు లోన్ ఇమ్మని అడిగాడంట. ఏమడిగాడు? లోన్ ఇమ్మని అడిగాడంట. సరే, దైవజనుడు పాస్టర్ గారు, మా పాస్టర్ గారు కదా అని చెప్పి ఆ బ్యాంకు మేనేజర్ అయినప్పటికీ కూడా అతను గడగడలాడుతూ అతనికి లోన్ ఇచ్చాడంట. 5 లక్షలు 6 లక్షలు మొత్తం మీద లోన్ ఇచ్చాడు. లోన్ ఇచ్చిన తర్వాత లోన్ ప్రతి నెల కట్టాలి కదా. అప్పుడు పాస్టర్ గారిని ఏమడుగుతాంలే, కడతాడులే అని చెప్పి
1, 2, 3 నెలలు చూసి 4వ నెలలో ఉండబట్టలేక, అయ్యగారు లోన్ కట్టాలి కనుక మీరు ఇప్పటికే 4 నెలల నుంచి కట్టలేదు, ప్రతి నెల లోన్ కట్టాలి అని అంటే, లోన్ ఏంటి అన్నాడంట. ఏమన్నాడంట? లోన్ ఏంటి అన్నాడంట. అదేనయ్యా మీరు తీసుకున్నారు కదా లోన్ కట్టమని అని అంటే, ఆయన చెప్పిన మాట ఏం తెలిసిన? ఆ దైవజనుడు ఆ విశ్వాసతో అన్నాడంట, మరి నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు, నువ్వు విశ్వాసి కదా, బాప్తిసం తీసుకున్నావు కదా. ఏం తీసుకున్నావు? నువ్వు బాప్తిసం తీసుకున్నావు, నువ్వు మందిరానికి వస్తున్నావు కదా, నువ్వు దశమ భాగం ఇవ్వట్లేదు కాబట్టి నువ్వే దాన్ని కట్టేయమన్నాడంట. అర్థమైందా మీకు? ఆ లోన్ నువ్వే కట్టు. ఇది ఎంతవరకు న్యాయమా? నువ్వు ఎంత మాత్రం దైవజనుడు అయితే మాత్రం, ఎంత మాత్రం అతను బ్యాంక్ మేనేజర్ అయితే మాత్రం, పరిధి దాటితే అది నవ్వుల పాలవుతుంది. పరిధి దాటితే, హద్దు దాటితే నవ్వుల పాలవుతాం. చేతనైతే తీసుకున్న దాన్ని న్యాయం చేయి, లేకపోతే మానుకో. అయినా అప్పు చేసి ఏది కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నీ సామర్థ్యమునకు మించి నువ్వేది చేయకూడదు. దేవునికి స్తోత్రం. నీ సామర్థ్యమునకు మించి నువ్వేది చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ తర్వాత క్రమేణా వాళ్ళిద్దరికీ చిలికి గాలివాన తయారైంది. గాలివాన కాస్త పెను తుఫానుగా మారింది. ఆ సంఘములో పెద్ద తుఫాను రేగింది. దానికి కారణం ఏంటి తెలుసునా? సంతృప్తి లేని జీవితం. ఏలేని జీవితం? సంతృప్తి లేని జీవితం, లోపముతో కూడిన జీవితం. కైసరివి కైసరకు చెల్లించు, దేవునివి దేవునికి చెల్లించు. అదే సమయంలో ధర్మశాస్త్రమునందు నిష్ట కలిగి, దేవాలయం విషయమును గూర్చినటువంటి ఆసక్తి కలిగి, లోకములో ఉన్నటువంటి నీకు పైన నాయకులుగా నియమించిన వారిని, దేవుడు నియమించిన వారిని గౌరవిస్తూ నడుచుకునే జీవితమే క్రైస్తవ జీవితం. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లుగా అధికారుల్ని మాట్లాడడానికి క్రైస్తవ్యానికి హక్కు లేదు. ప్రభు దాన్ని ఒప్పుకోవడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకొక అనుభవం పౌలు జీవితం మనం ఏం చూస్తున్నామంటే, ముందున్న వాటి కొరకే బ్రతికెదను అంటున్నాడు. ఏమన్నాడు? బ్రతుకుట నా మటుకు బ్రతుకుట క్రీస్తే అని చెప్పినటువంటి పౌలు తన జీవితంలో మరొక నిర్ణయం తీసుకుంటున్నాడు. ముందున్న వాటి కొరకే బ్రతికెదను, ముందున్న వాటి కొరకే బ్రతికెదను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనం చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరిచి. ఏంట ఒకటి? వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమునకు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందు చెప్పినట్లుగా పౌలు ఒక గురి కలిగి ఉన్నాడు. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అంటున్నాడు. ఈ రోజున నీ గురి ఏమిటి? నీ గమ్యం ఏంటి? నీ లక్ష్యం ఏంటి? నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? ఏం చేయాలని బ్రతుకుతున్నావు? ఎందుకు బ్రతుకుతున్నావు? చాలామందికి అర్థం కాదు. ఏం తెలిసినా వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు ఉన్నారో తెలియదు, ఎందుకు జీవిస్తున్నారో తెలియదు, ఎందుకు పుట్టారో కూడా వారికి తెలియదు. వాళ్ళ జీవితంలో ఏం సాధించాలో కూడా తెలియదు. తినడం, తిరగడం అంతే. మరి కొంతమంది ఉంటారు పేరుకి ఇంట్లో, ఒక బాధ్యత ఉండదు వాళ్ళకి, ఒక బాధ్యతాయుతమైన జీవితం ఉండదు. అరే నేను ఇంటికి పెద్దోడినే, లేకపోతే ఇంటికి కొడుకునే, ఇంటికి పెద్ద కుమార్తెనే, ఇది నా బాధ్యత అని బాధ్యత లేని వారుగా ఉంటారు. ఒక గమ్యము లేని వారుగా, ఒక గురి లేని వారుగా ఉంటారు. ఎవరి బాధ్యతను వారు నిర్వర్తించడం అది వారి కర్తవ్యం. కుటుంబంలో నీ బాధ్యత ఏంటి?
ఒక భార్యగా నీ బాధ్యత ఏంటి? ఒక తండ్రిగా నీ బాధ్యత ఏంటి? ఒక కొడుకుగా నీ బాధ్యత ఏంటి? నీవు నీ బాధ్యతలు నెరవేరుస్తూ ప్రభువుని వెంబడించాలి. హల్లెలూయా. ఏమి పట్టనట్టుగా, ఏమి చెందనట్టుగా, నాది కాదన్నట్టుగా ఉండకూడదు. కొంతమంది ఎంతకాలం ఆ ఇంట్లో ఉన్నా వాళ్ళ నోటి నుంచి వచ్చే మాటను తెలిసిన, ఇది నాది కాదుగా, ఇది నాది కాదుగా. ఎంతకాలం కాపురం చేసినా వాళ్ళు చెప్పే మాటను తెలిసిన, ఇది నీదేగా, ఇది నీదేగా. 20 ఏళ్ళు 30 ఏళ్ళు కాపురం చేసిన నీది నాది అనే మాట వాళ్ళ మధ్యలో ఉందంటే వాళ్ళ జీవితంలో ఒక గురి లేదు, ఒక గమ్యం లేదు, ఒక లక్ష్యం లేదు. మనది, ఇది మనది, ఇది మన సొత్తు అనే మాట వాళ్ళ జీవితంలో ఉండదు. కానీ ఇక్కడ అంటున్నాడు పౌలు, ముందున్న వాటి కొరకు నేను పరిగెత్తుచున్నాను, వెనుకున్న వాటిని మరచి. చాలామంది జీవితాల్లో కాపురాలు సజావంగా సాగపోవడానికి కారణం ఏంటి తెలుసునా? పదపదాక మాటి మాటికి మానిపోతున్న పుండుని పుల్లపెట్టి తిప్పినట్లుగా, మానిపోతున్న పుండులో పుల్లపెట్టి తిప్పినట్లుగా కొంతమంది మాటికి దాన్ని కదిలిస్తూ ఉంటారు. ఆ పుండును చెలరేపుతూ ఉంటారు. మరలా అదే విషయాన్ని, అదే గాయాన్ని రేపుతూ ఉంటారు. అర్థమైందా? కుక్కకి గాయం అయింది అనుకోండి, కుక్కకి గాయం అయింది అనుకోండి, ఆ గాయం ఏమో తెలిసిన దురద పుడతా ఉంటుంది. అది గోకుతా ఉంటుంది. కొంతమందికి పాడు అలవాటు ఉంటుంది. ఒక గాయం అయింది అనుకోండి, దాన్ని కుక్కలాగా గోకే అలవాటు ఉంటుంది. సంవత్సరాల తరబడి గోకుతూనే ఉంటారు. అప్పుడు ఇట్లా అన్నావుగా, అప్పుడు ఆ రోజు అలా చేసావుగా, ఆ రోజు అలా మాట్లాడావుగా, ఆ రోజు అలా అన్నావుగా. ఈ కుక్క ఏం చేస్తుంది? గోకి చివరికి దాన్ని కొరుకుతూ ఉంటుంది. ఏం చేస్తుంది? కొరికిన కొద్దీ ఆ మాను పుండు కాస్త మళ్ళీ పెరుగుద్ది. మళ్ళీ పెరిగిన పుండు కాస్త ఏమో తెలిసిన రక్తం వస్తూ ఉంటుంది. దానిలో ఉంచి ఎర్రగా అయిపోయి రక్తం వస్తూ ఉంటుంది. కొంతమంది జీవితాల్లో కూడా అంతే. అయిపోయిన వాటిని, జరిగిపోయిన వాటిని, ఎప్పుడో అయిపోయిన వదిలేసిన వాటిని మరలా జ్ఞాపకం చేస్తూనే ఉంటారు. ఆ రోజు నీ భార్య అలా అనలేదా? ఆ రోజు నీ కొడుకు అలా అనలేదా? అదిగో ఆ రోజు నువ్వు ఇలా అనలేదా నీ అల్లుడు? అర్థమవుతుందా? మరలా వాటిని తలపోసుకుంటూ ఉంటారు. నీవు వెనుక ఉన్నవి మర్చిపోయేంత వరకు జరిగిన కీడు ఏదైతే ఉందో, నష్టము ఏదైతే ఉందో, ప్రమాదకరమైన సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఎవరి వల్ల నష్టం జరిగిందో దాన్ని విడిచిపెట్టే. సంవత్సరాల తరబడి నిన్ను బట్టే ఆ రోజు అటు జరిగింది, నువ్వే దానికి కారణం, నువ్వు అన్నావు ఇలాగా, నువ్వు చేసావు అలాగా, నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు ఆ రోజు అలా అనుంటుకపోతే బాగుండేది. జరిగిన దానిని మాటికి రేపకూడదు ఆ పుండుని. దేవుని వాక్యం అంటుంది, పౌలు అంటాడు, వెనుకున్న వాటిని మరచి. దేవునికి స్తోత్రం. వెనుకున్న వాటిని మర్చిపో. వెనుక జరిగిన సంగతులు మర్చిపో. వెనక నీకు కీడు చేసిన మనుషుల్ని మర్చిపో. నీ ముందు ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా పరిగెత్తు. గురి యొద్దకు పరిగెత్తు, వేగిరమే పరిగెత్తు. బహుమానం నీ కొరకు వేచి ఉన్నది. బహుమానం పొందినంతగా ఓపిక తెచ్చుకొని ఈ ఆత్మయాత్రలో పరిగెత్తు. నీ కొరకు దేవుడు దాచిన మేలు, దేవుని వాక్యం చెప్తుంది, తన యందు భయభక్తులు గల వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు ఇంకా ఎప్పుడు ఆ మేలును పొందుతావు? కీడు అనుభవిస్తున్నావే తప్ప మేలు ఎప్పుడు పొందుతావు? మేలుకరమైన జీవితాన్ని పొందాలంటే వెనుకున్న వాటిని విడిచిపెట్టు. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతానని తీర్మానం చేసుకో. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలు ఈ పౌలు చెప్పిన మాటకు చాలా విరుద్ధంగా ఉంటాయి. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పటికీ వారి ఆశలు మాత్రం ఇంకా ఐగుప్తు మీదే ఉన్నాయి. ముందుకు సాగుతున్నట్లే ఉన్నారు, కానీ వారి ఆశలు వెనుక ఉన్నాయి. వాళ్ళు మాటి మాటికి ఏం జ్ఞాపకం చేసుకుని తెలుసా? మాకు ఐగుప్తులో కీర దోసకాయలు ఉన్నాయి, ఐగుప్తులో ఏమున్నాయి, చామదుంపలు ఉన్నాయి, ఐగుప్తులు ఏమున్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి, ఐగుప్తులు ఏమున్నాయి, ఉల్లిగడ్డలు ఉన్నాయి. అర్థమైందా? కొంతమంది సాగుతూ ఉన్నప్పటికీ కూడా పేరుకు సాగుతున్నారు, కానీ వాళ్ళ మనసంతా ఐగుప్తు. ఐగుప్తు. పరలోక రాజ్యాన్ని చేరేది ఎవరు తెలుసా? ఐగుప్తు అనుభవాలు ఎరుగని వారు పరలోక రాజ్యాన్ని చేరతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఐగుప్తు అనుభవాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు గనుక, వెనుకున్న వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు గనుక వారందరూ అరణ్యములో రాలి చచ్చారు. మరి ఎవరు వెళ్ళారు కానాను దేశానికంటే? ఇదిగో మార్గం మధ్యలో పుట్టారు. చూడండి, మార్గం మధ్యలో పుట్టారు. ఎవరు వీళ్ళు? ఐగుప్తు ఎవరో తెలియదు, ఐగుప్తు రాజు ఎలా ఉంటాడో తెలియదు, ఐగుప్తు అనుభవాలు తెలియదు, ఐగుప్తు యొక్క కేకరకాయలు, కాకరకాయలు, దోసకాయలు, ఉల్లిగడ్డలు, మల్లిగడ్డలు తెలియదు వాళ్ళకి. అర్థమవుతుందా? ఇవేమి ఎరుగని వారు. వాళ్ళు కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకపు అనుభవాలని జీవితంలో వెంటాడుతున్నంత కాలం ప్రభువుని చేరలేం. అర్థమవుతుందా? కొంతమంది దేవుని దగ్గరికి వస్తారు కానండి, వాళ్ళకున్న ఆచారాలు మారు. వాళ్ళకున్నటువంటి పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారాలు, పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మరి చర్చికి వెళ్తే వెళ్ళావు కానీ, ప్రార్థన చేస్తే చేసావు కానీ, ఇది చెయ్యి, ఏది చెయ్యి, ఇది వాళ్ళ పురాతన కాలం చూస్తున్నటువంటి ఆచార సంబంధమైన పద్ధతులు. అర్థమవుతుందా? దేవుడికి ఇస్తే ఇచ్చావు కానీ 101 రూపాయి ఇవ్వు, అంత 101 రూపాయి ఇవ్వు. అర్థమవుతుందా? కనుక దేవుని జీవితంలో నీవు ప్రభు దగ్గరికి వస్తున్నప్పుడు భౌతికమైన, లోక సంబంధమైన, పురాతన సంబంధమైన ఆచారాలతో నీకు సంబంధం తెగిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నూతన సృష్టిగా మార్చబడ్డవన్న సంగతి మర్చిపోవద్దు. పౌలు నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు. పాతవి ఏవి కూడా తనలో పనిచేయడం లేదు, వెనుక ఉన్నవి ఏవి కూడా తనలో లేవు. వెనుకున్న వాటిని మర్చిపోయాడట. ముందున్న వాటి కొరకు ఏమవుతున్నాడంట? వేగిరపడుతూ క్రీస్తు యేసునందు ఉన్నతమైన పిలుపుకు తగిన బహుమానం. ఏ పిలుపు అంటే? ఈ పిలుపు ఏ పిలుపు? ఏ పిలుపు? ఉన్నతమైన పిలుపు, హై కాలింగ్. ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమతి కొరకు పరిగెడుతున్నాడట పౌలు. ఈ లోకంలో పిలుపులు చాలా ఉన్నాయి, పిలుపులు చాలా ఉన్నాయి. ఆ పిలుపులు రకరకాలుగా ఉంటాయి. కానీ పౌలు పొందుకున్న పిలుపు ఉన్నతమైన పిలుపు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగించేస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:13, 3వ అధ్యాయము 13వ వచనం. 3వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ నిమిత్తమైన నాకు శ్రమ వచ్చినా మీరు అధైర్యపడవద్దని వేడుకొనుచున్నాను. ఇవి దేవునికి మహిమ తీసుకుని రావడానికి, మహిమ కొరకే వచ్చాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు తన జీవితంలో తీసుకుంటున్న నిర్ణయం ఏమిటంటే, శ్రమలలో ధైర్యముగా బ్రతికెదను. ఆమేన్. శ్రమలలో ధైర్యముగా బ్రతికెదను. క్రీస్తు కొరకే బ్రతుకుతున్నాను, నీతి నిమిత్తం హింసించబడుతున్నాను, నాకు శ్రమ వస్తుంది. పౌలే చెప్తున్నాడు,
ఒక చోట శిష్యుల మనస్సులను విశ్వాసం దృఢపరచవలనని వారితో చెప్తున్న మాట ఏంటంటే, మనం అనేకమైన శ్రమలు అనుభవించిన మీదట పరలోక రాజ్యము చేరవలనని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు కూడా ఏం చెప్పారంటే, ఇదిగో నా నిమిత్తం లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునుడి, నేను లోకమును జయించి ఉన్నాను. హల్లెలూయా. కీర్తనాకారుడు అంటాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినను యెహోవా వాటన్నిటిలోంచి వారిని విడిపిస్తాడు. ఒక నీతియుక్తమైన దైవభక్తి జీవితాన్ని, పరిశుద్ధమైన దైవభక్తి జీవితాన్ని, ప్రభు కొరకు బ్రతికే ఒక శ్రేష్టమైన బ్రతుకుతున్నప్పుడు హింసలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. యోసేపుకు రాలేదా? దానియేలుకు రాలేదా? యోబుకు రాలేదా? అబ్రహాముకు రాలేదా? వస్తాయి. అయినా మనుషులుగా మనకు రాకపోతే చెట్లకు వస్తాయా? పుట్లకు వస్తాయా? గోడలకు వస్తాయా? ఎవరికి వస్తాయి శ్రమలు, నిందలు? ఎవరికి? మంచిగా బ్రతికే వారికే కదా. లోకం ఎవరికి విరుద్ధమైనది? నీతిమంతులకు లోకం విరుద్ధమైనది. అందుకే యేసు ఏ నేరము చేయకపోయినా యేసుని సిలువ వేయమని కేకలు వేసింది ఈ తప్పుడు లోకం, ఈ పాపపు లోకం. ఈనాటికి పాపమెరుగని పరిశుద్ధిని ఇంకా తోలనాడుతూ ఉంది ఈ లోకం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మేలు చేస్తూ సంచరించినప్పటికీ కూడా లోకం ఆయనను సిలువ వేయమని కేకలు వేసినట్లుగా పౌలు అంటాడు, మీ నిమిత్తము నాకు శ్రమ వచ్చినను శ్రమలను చూసి మీరు అధైర్యపడవద్దు, ఇవి దేవుని మహిమ కొరకు వస్తున్నాయి. హల్లెలూయా. ఇదే పౌలు అంటాడు, ఇదిగో ఇప్పటి కాలపు శ్రమలు రాబోవు దేవుని మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావు, నా ప్రాణం నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునలేదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు బ్రతికితే ప్రభు కోసమే బ్రతుకుతున్నాడు, మరణించిన ప్రభు కొరకే మరణించాలని తీర్మానం చేసుకున్నాడు. కనుక శ్రమలకు భయపడని జీవితమే క్రైస్తవ జీవితం. లోకంలో మనకు శ్రమలు వస్తాయి, ఎవరికి ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు, ఏ విధంగా వస్తాయో తెలియదు. కానీ శ్రమ పడడం మాత్రం తప్పనిసరి, శ్రమ అనుభవించడం తప్పనిసరి, నిందించబడడం తప్పనిసరి, అవమానించబడడం తప్పనిసరి. మీకేదో ఒక వింత సంభవించినట్లుగా భయపడవద్దు. మహిమా స్వరూపేగు ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు దేవుణ్ణి మహిమపరచండి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు భయపడక, బాధను అనుభవించక, ఆ పేరును బట్టి దేవునికి ఘనత మహిమ కలుగునట్లుగా స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక భయపడవద్దు. శ్రమలకు భయపడేవాడు కాదు పౌలు. పౌలు శ్రమలలో ధైర్యముగా నిలిచాడు. పౌలు శ్రమలను చూసి వెనకడుగు వేయలేదు. పౌలు దేవుని కొరకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని చేస్తున్నప్పుడు శ్రమలకు భయపడక, శ్రమలలో దేవుని కొరకు నిలిచి, ధైర్యముగా నిలిచి పోరాడినవాడు, పందెమందు ఓపికతో పరిగెత్తినవాడు. కనుక నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకునటం లేదు అంటున్నాడు. తుదముట్టవలనని, యేసు వలన పొందిన ఈ పరిచర్యను తుదముట్టించాలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునటం లేదని మాట్లాడుతున్నాడు. కనుక ఈ రోజున మన జీవితాలు ప్రభు చేతికి అప్పగించుకొని ప్రార్థన చేసుకుందామా? అందరూ మోకరించి ప్రభు చేతులకు అప్పగించుకొని, ప్రభువా ఇదిగో పౌలు వలె నా జీవితాన్ని మార్చయ్యా. పౌలు అంటున్నాడు, నా మటుకైతే బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభం. ఒకప్పుడు మనుషులు చంపడమే నాకు లాభం అనుకున్నాడు. క్రైస్తవ్యాన్ని చంపడమే నాకు లాభం అనుకున్నాడు. క్రూరుడుగా ఉన్నాడు, మూర్ఖుడుగా ఉన్నాడు. ప్రభు చేత దర్శించబడిన తరువాత
పౌలుగా మార్చబడి ఇప్పుడు తన గురి మార్చబడింది, తన లక్ష్యం మార్చబడింది. బ్రతికితే ప్రభువే, బ్రతికితే క్రీస్తు కొరకే అని బ్రతకడం ప్రారంభించాడు. క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాడు. క్రీస్తు కొరకే బ్రతుకుతానని తీర్మానం చేసుకున్నాడు. క్రీస్తును పోలి నడుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తనున్న స్థితిలోనే సంతృప్తి కలిగిన జీవితం కొరకు సిద్ధపడుతున్నాడు. ఏ లోపము లేని బ్రతుకుతున్నాడు. ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ గురి యొద్దకు పరిగెత్తుచున్నాడు. శ్రమలలో ధైర్యము కలిగి ప్రభు కోసం జీవించుచున్నాడు. నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పగించుకోండి. ప్రభువా, ఒక శ్రేష్ఠ తీర్మానంతో పౌలు వలె నన్ను బ్రతికించునా. శ్రమలలో కూడా కదల్చబడిన జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా. ఒక విలువైన బ్రతుకు నాకు అనుగ్రహించమని, ముందున్న వాటి కొరకే బ్రతికే బ్రతుకు, వెనుకున్న వాటిని మరచి ముందుకు సాగే బ్రతుకు నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకున్నాను. సంతృప్తి కలిగిన జీవితం. అయ్యో, నా జీవితంలో సంతృప్తి లేక వెళ్ళకూడని స్థలాలకు చేయకూడని పనులు చేస్తున్నాను. సంతృప్తి సహితమైన జీవితం నాకు ఇవ్వమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతులకు అప్పగించుకుందాం. బ్రతికితే పౌలులాగా బ్రతకలు తీర్మానం చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేసుకునండి.